శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ పాండవులందరూ కూడా అజ్ఞాతవాసానికి సిద్ధమైనటువంటి వాళ్ళే విరాటరాజు కొలువులో ఉందాము అనుకున్నారు. ధర్మరాజు తన కంకుభట్టు వేషంలో విరాటరాజు కొలువులో పాచికలాడుతూ అతనికి సంతోషం కలగజేస్తాను అన్నాడు. భీమసేనుడు నేను వంటవాడిగా ప్రవేశించి వల్వలుడు అనే పేరుతో వంటవాడిగా ప్రవేశించి ఆయనకి అనేకములైనటువంటి వంటలు చేసి పెడుతూ, అంతేకాకుండా ఎవరైనా మల్లులు వాళ్ళు వస్తే వాళ్ళతో యుద్ధం చేస్తూ, మదించినటువంటి ఏనుగుల్ని వృషభాలని ఒకవేళ స్వాధీనం చేసుకోవాల్సి వస్తే అటువంటి పనులు చేస్తూ నేను ఆ విరాటరాజుకి సంతోషం కలగజేస్తాను. అలాగే అర్జునుడు నేను షండకుడిగా మారి బృహన్నల అనేటువంటి పేరుతో విరాటరాజు కొలువులో ఉంటూ అంతఃపురంలో ఉండేటువంటి స్త్రీలకు, అలాగే అక్కడ ఉండేటువంటి వాళ్లకు గీత నృత్యాలు నేర్పుతూ అలా అక్కడ కాలక్షేపం చేస్తాను అని అన్నాడు. ఇత్యేవముక్త్వా పురుష ప్రవీర తథార్జునో ధర్మభృతాం వరిష్ఠ వాక్యం తథాసో విరరామ భూయ నృపోపరం భ్రాతర మమ అభభాషే. ఈ విధంగా పురుషశ్రేష్ఠుడు ధర్మజ్ఞుడు అయినటువంటి అర్జునుడు ఈ విధంగా చెప్పి ఆయన ఊరుకున్న తర్వాత ధర్మరాజు వెంటనే నకులుణ్ణి అడిగాడు. ఏమని అడుగుతున్నాడంటే, కింత్వం నకుల కుర్వాణః తత్ర తాత చరిష్యసి కర్మతత్వం సమాచక్ష రాజ్యేతస్య మహీపతే సుకుమారశ్చ సూరశ్చ దర్శనీయో సుఖోచితః. ధర్మరాజు నడువ నకుల, నువ్వు అసలే చాలా సుకుమారుడు అయ్యా, మంచి పరాక్రమవంతుడివే, మంచి అందమైనటువంటి వాడు కూడా, సుఖభోగాలన్నీ కూడా అనుభవించడానికి తగినటువంటి వాడు నువ్వు. అటువంటి నువ్వు ఈ విరాటరాజు యొక్క నగరంలో ఉంటూ ఏం పని చేస్తావు నువ్వు? ఎలా నువ్వు నీ జీవనాన్ని సంవత్సరం గడపదలుచుకున్నావు చెప్పవయ్యా అన్నాడు. అంటే నకులుడు చెబుతున్నాడు, అశ్వబంధో భవిష్యామి విరాట నృపతేరహం సర్వదా జ్ఞాన సంపన్న కుశల పరిరక్షణే. నకులుడు చెప్పాడు, నేను విరాట మహారాజుకి అశ్వబంధకుడని అవుతానయ్యా. గుర్రాలని అదుపు చేసేటువంటిది ఒక గొప్ప విద్య, అది అశ్వవిద్య. సాధారణమైనది కాదు. ఏ గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుంది, ఏ గుర్రం ఎట్లాంటి ఆహారం స్వీకరిస్తుంది, ఎటువంటి గుర్రాన్ని ఎట్లా మేపాలి, ఎటువంటి గుర్రానికి ఉత్తమమైనటువంటి అశ్వాలకి ఏ లక్షణాలు ఉంటాయి, ఉత్తమమైనటువంటి అశ్వాలు ఏవి, ఇలాంటివన్నీ కూడా గుర్తించడం అనేటువంటిది ఏం సామాన్యమైన విషయం కాదు. అందువల్ల అటువంటి విద్యలో ఈ నకులుడు చాలా నేర్పరైనటువంటి వాడు. అందువలన ఆయన ఏమన్నాడంటే, నేను అశ్వబంధకుడిని అవుతాను, గుర్రాలను అదుపు చేసేటువంటి వాడిని అవుతాను, గుర్రాల రక్షణలో నేను నేర్పరిని, గుర్రాల గురించి అన్ని విధములైనటువంటి జ్ఞానము నాకున్నది. అందువలన గ్రంథికో నామ నామ్నాహం కర్మైత సుప్రియం మమ కుశలోస్మి అశ్వశిక్షాయాం తథైవాశ్వచికిత్సనే ప్రియాశ్చ సతతం మే అశ్వాహ కురు రాజే ధాతవ. గ్రంథికుడు అనేటువంటి పేరుతో ఉంటానయ్యా నేను. ఈ అశ్వశిక్షణ అంటే నాకు అసలు చాలా ఇష్టం కూడాను. అందులో అశ్వశిక్షణలో నేను నేర్పను కూడా, అలాగే అశ్వచికిత్స కూడా నాకు తెలుసు. వాటికి ఏదైనా బాధ కలిగినా, వాటికి ఏదైనా అనారోగ్యం చేసినా ఆ చికిత్స కూడా నాకు తెలుసు. నాకు గుర్రాలంటే నువ్వంటే ఎంత ఇష్టమో గుర్రాలంటే కూడా అంత ఇష్టమయ్యా నాకు. అందువలన నేను ఆ విధంగా చేస్తాను. అశ్వ పరిరక్షకుడిగా అక్కడ గ్రంథికుడు అనేటువంటి పేరుతోటి నేను ఆ విరాటరాజు కొలువులో ఉంటాను అని ఆయన చెప్పాడు. ఈ గ్రంథికుడు అని ఇందులో అంటే అందులో తెలుగు భారతంలో దామగ్రంథి అని అన్నారు తెక్కన గారు. ఏ మాం ఆమంత్రయిష్యంతి విరాట నగరే జనాః తేభ్య ఏవం ప్రవక్ష్యామి విహరష్యామ్యహం యథా పాండవేన పురా తాత స్వేషు అధికృత పురా విరాట నగరే ఛన్నః చరిష్యామి మహీపతే. అయితే విరాట్ నగరంలో రాజులు కానీ లేకపోతే విరాట మహారాజు కానీ నన్ను అడిగితే, నువ్వు పూర్వం ఎక్కడ పనిచేసావా అంటే, నేను ధర్మరాజు దగ్గర అశ్వాధికారిగా నియమింపబడినటువంటి వాడినయ్యా అని
చెప్పి నేను ఆ విరాట నగరంలో ఎవరికీ తెలియకుండా సంచరిస్తూ ఉంటానయ్యా, నన్ను నేను కప్పిపుచ్చుకుని అని చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, సహదేవ కథం తస్య సమీపే విహరిష్యసి కిం వా త్వం కర్మ కుర్మాణ ప్రచ్ఛన్నో విహరిష్యసి. సరే, ధర్మరాజు అయ్యాడు, భీముడు అయ్యాడు, అర్జునుడు అయ్యాడు, నకులుడు అయ్యాడు, ఇంకా సహదేవుడిని అడిగాడు, ఓ సహదేవా, నువ్వు ఆ విరాటరాజు దగ్గర ఏ పని చేస్తూ ఉంటావయ్యా, ఇతరులకి తెలియకుండా అజ్ఞాతంగా ఎలా సంచరిస్తావు అని అడిగాడు. అంటే అప్పుడు సహదేవుడు చెప్తున్నాడు, గో సంఖ్యాత భవిష్యామి విరాటస్య మహీపతే పతిషేద్ధాచ దోగ్ధాచ సంఖ్యానే కుశలో గవాం. సహదేవుడు చెప్పాడు, ఆ విరాటరాజు దగ్గర నేను గోరక్షకుడిగా ఉంటానయ్యా, నేను ఆ విరాటరాజు యొక్క గోధనాన్ని అంతటిని కూడా రక్షిస్తూ ఉంటాను, పాలు పితుకుతాను, ఆ గోవులను పరీక్షించడంలో నాకు మంచి నేర్పరితనం ఉంది, నైపుణ్యం కూడా ఉన్నది, అందువలన ఆ విద్య అంతా నాకు తెలుసు, అందువల్ల నేను అలా ఉంటాను. తంతిపాల ఇతి ఖ్యాత నామ్నాహం విదితస్వధ నిపుణంచ చరిష్యామి వ్యేతుతే మానసోజ్వర. తంతిపాలుడు అనేటువంటి పేరుతో నేను అక్కడ ఎవ్వరూ నన్ను గుర్తించకుండా సంచరిస్తాను, అందువల్ల నువ్వేమీ బాధపడకయ్యా అన్నాడు. తెలుగు భారతంలో దీని తంత్రిపాలుడు అన్నాడు, అంతకంటే అన్నది. అందువలన ఈ విధంగా వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమంగా, అంటే ధర్మరాజు కంకుభట్టుగా, అలాగే భీమసేనుడు వల్వలుడుగా, అట్లాగే అర్జునుడు బృహన్నలగా, అలాగే నకులుడేమోను గ్రంథికుడిగా, సహదేవుడేమోను తంతిపాలుడుగాను, అలాగా వీళ్ళు పేర్లు మార్చుకున్నటువంటి వాళ్ళై అక్కడ ఆ విరాటరాజు కొలువులో ఉండడానికి సిద్ధమయ్యారు. ఇంకా సహదేవుడు అంటున్నాడు, అరోగా బహుళాపుష్టా క్షేరవచ్చో బహుప్రజా నిష్పన్న సత్వా సుభృతా వ్యపేత జ్వరకిల్బిషా నష్టచోర భయా నిత్యం వ్యాధి వ్యాఘ్ర వివర్జితా గావశ్చ సుసుఖారాజన్ నిరుద్విగ్నా నిరామయా భవిష్యంతి మయా గుప్తా విరాట పసవో నృపా. అసలు ఆ విరాటరాజుకి గోధనం అసలు చాలా ఎక్కువగా ఉన్నది, అందువల్ల ఆ విరాటుడి యొక్క పశువులన్నీ కూడా నా చేత రక్షింపబడి రోగరహితాలు అవుతాయ్యా. వీళ్ళిద్దరూ కూడా అశ్వినీ దేవతల యొక్క అంశలో పుట్టినటువంటి వాళ్ళు. అశ్వినీ దేవతలు అంటే దేవ వైద్యులు వాళ్ళు. అందువల్లనే ఒకడేమోను నాకు అశ్వచికిత్స తెలుసు అన్నాడు, ఈయనకు గోచికిత్స తెలుసు. అందువలన వీళ్ళు వైద్య శాస్త్రం కూడా ఆ పూర్వ సంస్కారం చేత ఉన్నటువంటిది కాబట్టి అందువలన అవన్నీ నా చేత రక్షింపబడతాయి, రోగరహితాలు అవుతాయి, అవి పుష్టి కలిగి అభివృద్ధి చెందుతాయ్యా, చాలా పాలు ఇస్తూ ఎక్కువ సంతానం కలిగి కూడా ఉంటాయి, వాటికి ఏ విధమైనటువంటి వ్యాధులు రాకుండా దరిచేరకుండా ఉంటాయి, వాటికి చోర భయం కూడా ఉండదు, ఆ గోధానాన్ని ఎవరు ఎత్తుకుపోయేవాళ్ళు ఉండరు, రోగాలనేటువంటి పులి దరిచేరదు. అందువల్ల నువ్వు ఉద్వేగం లేకుండా హాయిగా నిరామయంగా ఆరోగ్యంగా ఆవులన్నీ ఉండేటట్టుగా నేను చేస్తానయ్యా, నీవేం బాధపడక్కర్లేదన్నాడు. అహం హి సతతం గోషు భవతా ప్రహిత పురాతత్వ మే కౌశలం సర్వం అవబుద్ధం విషాంబతే. గోవుల విషయంలో నా నేర్పేమిటి, నాకెంత జ్ఞానం ఉన్నది అనేటువంటిదంతా కూడా నీకు తెలుసు, నీ చేత నేనే నియోగింపబడేటువంటి వాడిని, అందులో నా నేర్పేమిటో నీకు తెలుసు కదా. లక్షణం చరితంచాపి గవాం యచ్చాపి మంగళం తత్సర్వం మే సుహితం మన్యచ్చాపి మహీపతే వృషభానపి జానామి రాజన్ పూజిత లక్షణాన్ ఏషాం మూత్రం ఉపాఘ్రాయాపి వంధ్యా ప్రసూయతే. ఆ ఆవుల లక్షణం ఏంటో, వాటి సంచారం ఏంటో, వాటికి మేలేమిటో అంతా నాకు తెలుసు. అంతేకాదు మంచి లక్షణాలు కలిగినటువంటి ఎద్దుల్ని కూడా నేను పసిగట్టగలను. ఏ వృషభముల యొక్క మూత్రం వాసన చూస్తే గొడ్డుటావులు కూడా చూడి కడతాయో నాకు బాగా తెలుసు. అందువలన నేను ఆవుల్ని చాలా జాగ్రత్తగా చూడగలను. సోహమేవం చరిష్యామి ప్రీతిరత్ర హిమే సదా నచమాం వేసతే కసి తోషయిష్యే చ పార్థివం. అందువల్ల అక్కడ గోసేవ చేస్తూ సంచరిస్తానయ్యా, ఇది నాకు చాలా ఇష్టమైంది కూడాను, ప్రీతి కలిగిస్తుంది, నన్ను ఎవరు కూడా కనిపెట్టలేరు, ఈ విధంగా విరాటరాజును కూడా నేను సంతోషపడతాను అన్నాడు. అక్కడికి వాళ్ళు ఐదుగురు ఏం చేస్తారు అనేటువంటిది నిర్ణయమైంది. అప్పుడు ఇంకా ద్రౌపదిని అడుగుతున్నాడు ఆయన యుధిష్ఠిరుడు, ఇయం హిన ప్రియా భార్య ప్రాణేభ్యో బిగరీయసి మాతేవ పరిపాల్యా చ పూజ్యా జ్యేష్ఠేవ చ స్వస కేన స్మ ద్రౌపదీ కృష్ణ కర్మణ విచరేషది నహి కించిత్ విజానాతి కర్మ కర్తుం యథా స్త్రియ. ధర్మరాజునడి ఈమె మనకు చాలా ప్రియమైన భార్య, ప్రాణాల కంటే ప్రియమైనటువంటిది, తల్లి వలె రక్షింపదగినటువంటిది, ఈమె పూజనీయురాలు,
అటువంటి ద్రుపద మహారాజు కుమార్తె అయినటువంటి ద్రౌపది ఏం పని చేస్తూ సంచరిస్తుందో కదా. ఈమె పాపము మహారాజు కుమార్తె, ఇక్కడ కూడా రాజభోగాలన్నీ అనుభవించింది. 12 సంవత్సరాల్లో వనవాసంలో కొద్దిగా కష్టాలు అనుభవించింది. ఇతర స్త్రీల్లా ఈమె చిన్న పనులు ఏమీ చేయడం చేత కాదు ఈమెకి. అందువలన ఈమె ఎలా ఉంటుందో పాపము అని బాధపడుతూ చెబుతున్నాడు ఆయన. ఏమనంటే సుకుమారీ చ బాలాచ రాజపుత్రి యశస్విని పతివ్రత మహాభాగ కథను విచరిష్యతి. చాలా సుకుమారి, రాజకుమారి, మంచి కీర్తి కలిగింది, పతివ్రత. అటువంటి ఈమె ఎలా సంచరిస్తుందో కదా. మాల్యగంధాన్ అలంకారాన్ వస్త్రాన్ని వివిధాంచాతాన్యేవాభిజానాతి యతో జాత అయి భామిని. పుట్టినప్పటి నుంచి చక్కగా అనేక రకాలైనటువంటి పూలమాలలు, సుగంధాలు, అలంకారాలు, ఎన్నో రకాల వస్త్రాలు ధరించడం మాత్రమే మీకు తెలుసు. అటువంటిది ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందో అని అనుకుంటూ అడిగాడు. అడిగితే అప్పుడు ద్రౌపది చెబుతోంది, సైరంధ్ర్యో రక్షితాల్లోకే భూయిష్యా సంతి భారత నైవమన్యా స్త్రియో యాంతి ఇది లోకస్య నిశ్చయ సాహం బ్రవాణ సైరంధ్రి కుశలా కేశకర్మణి యుధిష్ఠిరస్య గేహే వై ద్రౌపద్యా పరిచారిక ఉషితాస్మి శివక్షామి పృష్టారాజ్ఞా చ భారత. ద్రౌపది చెప్పింది, రాజా లోకంలో చాలామంది సైరంధ్రులు ఉంటారు. వాళ్ళు మంచి రక్షణ కలిగి ఇతరుల ఇళ్లలో ప్రవర్తిస్తూ ఉంటారు. గృహిణులు మిగిల్చిపెట్టినటువంటి ఎంగిల్ లేనటువంటి భోజనం అంటే ఆ గృహిణులు తింటూ వాళ్ళకు కూడా భోజనాలు పెడతారు. అందువలన దాంతో వాళ్ళు హాయిగా జీవిస్తూ ఉంటారు. ఇతర స్త్రీలు ప్రవర్తింపలేరని, ఇలాగా ఇతర స్త్రీలు ఎవరో ప్రవర్తించలేరని లోకుళ్ళు భావన. కానీ నేనేం చేస్తానంటే కేశాలంకారంలో నేను చాలా నిపుణురాలని చెప్తాను. అలా విరాటుని అంతఃపురం చేరతాను. రాజు అడిగితే నేను పూర్వం ధర్మరాజు మందిరంలో ద్రౌపదికి పరిచారికగా ఉండేదాన్ని అని కూడా చెప్తాను. అందువలన నేను చక్కగా అంతఃపురంలో చేరతాను అని ద్రౌపది చెబుతుంది. ఆత్మగుప్తా చరిష్యామి యన్మాంతం పరిపృచ్ఛసి సుదేష్ణాం ప్రత్యుపస్థాస్య రాజభార్యాం యశస్వినీం సా రక్షిష్యతి మాం ప్రాప్తాం మా భూతే దుఃఖమే దృశం. నన్ను నువ్వు అడిగినట్లు ఆత్మరక్షణ కలిగి నేను సంచరిస్తాను. యశస్విని అయినటువంటి రాణి సుధేష్ణని దగ్గరికి వెడతాను నేను. ఆమె నన్ను తప్పనిసరిగా రక్షిస్తుంది, నీకేమి నా గురించి బెంగక్కర్లేదయ్యా అంటే అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, కళ్యాణం భాషసే కృష్ణే కులే జాతాసి భామిని నా పాపం అభిజానాసి సాధ్వి సాధు వ్రతే స్థిత. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, ద్రౌపది నువ్వు గొప్ప వంశంలో పుట్టావమ్మా, చాలా శుభప్రదంగా మాట్లాడతావు, పాపం ఏమిటో నీకు తెలవదు, చాలా పతివ్రతవు, సత్ప్రవర్తనలో నిన్ను మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు, అటువంటి దానవు నువ్వు. యథాన దుర్హృద పాపాహ భవంతి సుఖిన పునః కుర్యాస్తత్వం హి కళ్యాణి లక్ష్యేయుర్నతే తథా. ఈ పాప పనులు చేసేటువంటి దుష్టుల బారి పడకుండా నువ్వు నడుచుకోవాలి, దాని గురించి నువ్వు ప్రయత్నం చేయాలమ్మా. అంతేకాకుండా ఇతరులు ఎవరు నిన్ను గుర్తించకుండా ప్రవర్తించాలి అని ద్రౌపదికి హితం చెప్పాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని, ఎందుకంటే నువ్వు స్త్రీవి, అందువలన కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎవ్వరు నిన్ను గుర్తించకుండా ఉండాలి అనేటువంటి మాటలన్నీ కూడా చెప్పాడు ఆ యుధిష్ఠిరుడు ద్రౌపదికి. ఇది శ్రీమన్ మహాభారతే విరాట పర్వణి పాండవ ప్రవేశ పర్వణి యుధిష్ఠిరాది మంత్రనే తృతీయోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో పాండవ ప్రవేశ పర్వం అనే ఉపపర్వంలో యుధిష్ఠిరాది మంత్రం అనే 3వ అధ్యాయం పూర్తయింది. 4వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, కర్మాణ్యుక్తాని యుష్మాభి యాని చాని కరిష్యథ మమ చాపి యథాబుద్ధి ఉచితా విధి నిశ్చయా. ధర్మరాజు చెప్పాడు, విరాట నగరంలో మీరు చేయదలుచుకున్నటువంటి పనులన్నీ మీరు చెప్పారు, బాగుంది. విధి నిశ్చయం వల్ల నాకు తోచినవి నేను కూడా చెప్పాను. అందువల్ల ఆ ప్రకారంగా మనం ఉందాము. పురోహితోయం అస్మాకం అగ్నిహోత్రాన్ని రక్షత శోధ పౌరోగవేస్తార్థం ద్రౌపదస్య నివేశనే ఇంద్రసేన ముఖాస్తే మే రథానాదాయ కేవలాన్ యాంతు ద్వారవతీం శీఘ్రం ఇది మే వర్తతే మతి. ఇకపోతే మన పురోహితులైన ధౌమ్యులు కూడా మనతో ఉన్నారు. ఆయన శోధ పౌరోగవులతో సహా ద్రౌపదిని ఇంట్లో అగ్నిహోత్రాన్ని రక్షిస్తూ ఉండాలి. ఇంద్రసేనాది సేవకులు కేవలం రథాలతో త్వరగా ద్వారకకు వెళ్ళాలి అని నాకు అనిపిస్తోంది. అంటే ఆ మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా పంపిస్తూ ధౌమ్యుణ్ణి ద్రౌపదిని ఇంట్లో ఉండేటట్టుగా
ఆ ద్రౌపదుడి దగ్గర ఉండేటట్టుగా ఉంటే బాగుంటుంది అని ఆయన తన యొక్క అభిప్రాయాన్ని చెప్తూ యమాసనాద్యో ద్రౌపద్యా సర్వాస్త పరిచారికా పాంచాలానేవ గచ్చంతు సూద పౌరోగవై సహా. ఈ ద్రౌపది పరిచారికలంతా కూడా మన వంటవాళ్ళు కూడా అందరూ కూడా అధ్యక్షులతో సహా మనతో ఇప్పటివరకు ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా పాంచాల దేశానికే వెళ్ళాలి. సర్వైరపి చ వక్తవ్యన్న ప్రాజ్ఞాయంత పాండవాగత హ్యస్మానపాహాయ సర్వే ద్వైతవనాదితి. అయితే పాండవులు ఏమయ్యారని అడుగుతారు మిమ్మల్ని. ఇంతవరకు మీరు పాండవులతో ఉన్నారు కాబట్టి పాండవులు ఎక్కడికి వెళ్ళారు ఏమిటి ఇలాంటి విషయాలన్నీ అడుగుతారు. అడిగితే కనుక పాండవులు ఏమయ్యారో మాకు తెలియదు, మమ్మల్ని ద్వైతవనంలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని మీరు అందరూ చెప్పాలి అని వాళ్ళకి ఏం చెప్పాలో కూడా బోధ చేశాడు ఆ యుధిష్ఠిరుడు. ఏవం తే అన్యోన్యమామంత్ర్యా కర్మాణ్యుక్త్వా పృథక్ పృథక్ ధౌమ్యమామంత్రయామాసు సచతాన్ మంత్రమబ్రవీత్. ఈ విధంగా పాండవులు తమ చేయవలసినటువంటి పనులన్నీ చెప్పుకున్నారు పరస్పరము. ఆ విధంగా వీడ్కోలు కూడా చెప్పుకున్నారు. తర్వాత అందరూ కూడా పాండవులు ధౌమ్యుడి దగ్గరికి వచ్చారు. వచ్చి మహాప్రభు ఆయన నమస్కారం చేశారు. మహాప్రభు ఇప్పటివరకు మమ్మల్ని అనేకములైనటువంటి ఉపదేశాలతో ఆనందపరిచేవు. అయితే ఇప్పుడు మాతో అజ్ఞాతవాసం నువ్వు చేయవలసిన పనేమీ లేదు కాబట్టి మేము ఈ విధంగా సేవక వృత్తిలో ఉంటాము, అందువలన మేము వెడుతున్నాము, మమ్మల్ని ఆశీర్వదించు మహాప్రభు అని ఆయనకి నమస్కారం చేస్తే అప్పుడు ధౌమ్యుడు పాండవులతో ఈ విధంగా అంటున్నాడు. విహితం పాండవా సర్వం బ్రాహ్మణేషు సుహృసు చ యానే ప్రహరణే చేవ తథైవాగ్నిషు భారత త్వయా రక్షా విధాతవ్యా కృష్ణాయ ఫాల్గునేన చ వీతంబో యథా సర్వం లోకవృత్తమిదం తవా. ఆ ధౌమ్యుడు చెప్పాడు, ఓ పాండవులారా, బ్రాహ్మణుల యందు స్నేహితుల యందు విజయయాత్రలో యుద్ధంలో అగ్నుల విషయంలో శాస్త్రంలో చెప్పబడిందంతా కూడా మీకు తెలుసు. ఎందుకంటే సమస్త శాస్త్రాలు చదువుకున్నారు. నువ్వు అర్జునుడు కూడా ద్రౌపదికి రక్షణ కల్పిస్తూ ఉండాలి. ఇది లోక మర్యాద అనేటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఎందుకంటే స్త్రీలకు తగిన రక్షణ లేకపోతే వాళ్ళు పాపము కొద్దిగా ఇబ్బంది పడతారు. అందువల్ల చాలా జాగరూకతతో మీరు ద్రౌపదిని కాపాడుకోవాలి అని ధౌమ్యుడు యుధిష్ఠిరుడికి చెప్పాడు. చెప్పి విదితే చాపి వక్తవ్యం సుహృద్భిరనురాగత ఏష ధర్మశ్చ కామశ్చ అర్థశ్చైవ సనాతనః. మీకు అన్నీ తెలిసిన విషయాలే, కానీ మీ హితం కోరేటువంటి స్నేహితులు ప్రేమతో చెప్పాలయ్యా. మళ్ళీ ఒకసారి అబ్బాయి వెళ్ళిపోతున్నాడు అంటే ఒరే జాగ్రత్త చదువుకోరా బాబు అని ఎన్నిసార్లు అయినా చెప్తూ ఉంటాడు తండ్రి. ఎందుకు చెబుతాడు? ఒకసారి చెప్తే చాలు కదా. కానీ నిరంతరము అలా మంచి మాటలు అనేటువంటివి వాత్సల్యంతోటి మనం చెప్పవలసినటువంటి వాళ్ళకి చెబుతూ ఉండాలి. అది ధర్మం, అది సనాతనమైనటువంటి ధర్మం అది. అందువలన అతోహం అభివక్ష్యామి హేతుమత్ర నిబోధతాహం తే మాం రాజవసతిం రాజపుత్ర బ్రవీమ్యహం యథా రాజకులం ప్రాప్య సర్వాన్ దోషాం స్తరిష్యత దుర్వసం చైవ కౌరవ్య జానత రాజవేష్మని. అందువలన నేను కూడా చెప్తున్నాను, దీనిలో ఆంతర్యం మీరు తెలుసుకోండి. మీరు రాజమందిరంలో ఎలా నివసించాలో ఆ నివసించవలసినటువంటి తీరుని గురించి చెప్తాను. ఎందుకంటే మీరు అందరూ కూడా ఇప్పుడు రాజుగారి దగ్గర సేవ చేయడం కోసం పెడుతున్నారు. వెళితే అసలు రాజమందిరాల్లో సేవ చేసేటువంటి వాడు ఎలా ఉండాలో మీకు తెలవదు. ఎందుకంటే వాళ్ళ చేత సేవలు చేయించుకున్నారు తప్ప మీరు సేవకులుగా ఎప్పుడు ఉండాలి. అందువలన మీకు చెబుతాను, రాజగృహంలో సంచరించడం అనేటువంటిది కష్టం. ముందుగా తెలిస్తే కనుక రాజగృహంలో ప్రవేశించాక సర్వదోషాల నుంచి మీరు గట్టెక్కుతారు. అమానితైర్మానితైర్వా అజ్ఞాతై పరివత్సరం తతశ్చతుర్దశే వర్షే చరిష్యతే యథా సుఖం. అగౌరవం జరిగినా గౌరవం జరిగినా అజ్ఞాతంగా ఈ సంవత్సరం చాలా ఓపికగా సహనంతో గడపండి. అలా ఉంటే కనుక మీరు తర్వాత 14వ సంవత్సరంలో సుఖంగా ఉంటారు. కురవాడికి చెబుతాం కదా, మరో 10 సంవత్సరాలు జాగ్రత్తగా కష్టపడినా కానీ చదువుకున్నామంటే తర్వాత నీ జీవితం బాగుంటుందిరా అని మనం చెప్తాం కదా. అట్లాగే పాపం ధౌమ్యుడు కూడా పాండవులకి చెప్తున్నాడు, ఈ ఒక్క సంవత్సరం మీరు గౌరవం జరగనివ్వండి అగౌరవం జరగనివ్వండి సహనంతో మటుకు జాగ్రత్తగా ఉంటే కనుక 14వ సంవత్సరంలో మీరు హాయిగా రాజ్యం పరిపాలిస్తారు. దృష్టద్వారో లభే ద్రష్టం రాజస్వేషు న విశ్వసేత్ తదేవాసనమిన్మచ్చేత్ యత్ర నాభిపతేత్ పరః. రాజుగారిని చూడడానికి ముందు ద్వారపాలకుడు అనుమతి తీసుకోవాలి, గోపాయలు వెళ్ళిపోకూడదు. ద్వారపాలకుడు చెప్పి నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాలయ్యా అంటే ఆయన వెళ్ళి ఆయన రాజుగారితో చెప్పి ఆయన అనుమతి తీసుకున్న తర్వాత వీళ్ళు లోపలికి పంపిస్తారు.
అలాగే రాజ సంపదల మీద ఎప్పుడు మక్కువ పడకూడదు. ఇది చాలా బాగుంది, ఇది నేను పట్టుకెడితే బాగుంటుంది అని అనుకోకూడదు. అలాగే ఇతరులు ఎవరు ఆశించినటువంటి ఆసనాన్ని మనం కోరుకోవాలి. అంతేకాని ఒకే ఆసనాన్ని వాడెవడో కోరుకున్నది మనం కూడా కోరుకుంటే అక్కడ మళ్ళీ ద్వేషం మొదలవుతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా రాజుల దగ్గర. యో నయానం న పర్యంకం న పీఠం న గజన్నరం ఆరుహే సమ్మతోస్మీతి సరాజ వసతిం వశేత్. నేను రాజుకి ఇష్టండి కదా అని రాజుగారి వాహనం కానీ, రాజుగారి శయ్య కానీ, రాజుగారి పీఠం కానీ, రాజుగారి ఏనుగుని కానీ, రథాన్ని కానీ ఎక్కకూడదు. అల్లా ఉన్నప్పుడే రాజు దగ్గర నివసించగలరు. అంతేగాని ఆయన ఏదో చాలా కలివిడిగా ఉంటున్నాడు, మనతోడు చాలా బాగా మాట్లాడుతున్నాడు, మనని చెరువు తీస్తున్నాడు అని అనుకుని గబుక్కుని స్వతంత్రంగా అలా వెళ్ళకూడదు. ఎత్రైనమాసీనం శంకేనం దుష్టచారిణ తత్రోప విషేద్యో వే సరాజవస్తిం వసేత్. ఎక్కడ కూర్చుంటే దుష్టులు అనుమానిస్తారో అక్కడ నేర్పరైనటువంటి వాడు కూర్చోకూడదు. అటువంటి వాడే రాజభవనంలో నివసించగలడయ్యా. అంటే ఏంటి? దుష్టులు అనుమానించడం అంటే జోత గృహాల దగ్గర ఉండకూడదు, మద్యపాన గృహాల దగ్గర ఉండకూడదు, వేశ్యాగృహాల దగ్గర ఉండకూడదు. తన నగరంలోనే అలాంటి వాడితో సంచరిస్తే ఏమవుతుంది, వీడు ఇలాంటి వాడు అని రాజుగారికి చెబుతారు. అందువలన జాగ్రత్తగా మంచిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉండాలి. అలాగే రాజు ఖజానా దగ్గర తిరుగుతూ ఉండకూడదు, అంతఃపురం దగ్గర తిరగకూడదు, అనుమానం కలుగుతుంది. నాను శిష్యాద్రాజానం అపృచ్ఛంతం కదాచన తూష్ణీం తేనం ఉపాసీత కాలే సమపూజయేత్. రాజు అడగకుండా ఎప్పుడు కూడా రాజుకి మనం ఏదో తెలుసు కదా అని ఉపదేశం చేయకూడదు. రాజు అడిగితే చెప్పాలి. అంతేగాని రాజు అడగకుండా ఏమీ మనం చెప్పకూడదు. స్వతంత్రంగా మౌనంగానే రాజును సేవించాలి. సమయం తెలుసుకుని ప్రశంస చేస్తూ ఉండాలి. అసూయంతి రాజాన జనానృతవాదిన తథైవ చావమన్యంతే మంత్రిణం వాదినం వృషా. అసత్యం పలికేటువంటి వాళ్ళని రాజులు దోషులుగా చూస్తారు. వాడు మంత్రి అయినా సరే వాడిని అవమానిస్తారు. నైషాం దారేషు కుర్వీత మైత్రిం ప్రాజ్ఞ కదాచనాంతఃపుర చరాయే చ ద్వేష్టియాన హితాశ్చయే. అలాగే రాజుగారి భార్యలతోటి చనువుగా మాట్లాడకూడదు. అంతఃపురంలో తిరిగే వాళ్ళతోనూ, రాజుగారు ద్వేషించే వాళ్ళతోనూ, రాజశత్రువులతోనూ ఎప్పుడూ మైత్రి చేయకూడదు. విదితే చాశ్చ కుర్వీత కార్యాన్ని సుగలుగున్యపి ఏవం విచరతో రాజ్ఞే నక్షతిర్జాయతే క్వచిత్. చిన్న పనులైనప్పటికీ కూడా రాజుకి చెప్పిన తర్వాతే చెయ్యాలి, అంతేగాని చెప్పకుండా చేసుకోకూడదు. రాజభవన్లో చరించేటువంటి వాడికి ఎప్పుడూ హాని కలగదు ఇలాగుంటే కనుక. గచ్చన్నపి పరాంభూమిం అపృష్టో హ్యానియోజిత జాత్యంతైవ మన్యేత మర్యాదామనుచింతయన్. కూర్చోడానికి ఓ ఉత్తమమైన ఆసనం లభించినా రాజు కూర్చోండి మీరు అని అనే వరకు, రాజు యొక్క ఆజ్ఞ వచ్చే వరకు కూడా రాజమర్యాదను భావిస్తూ ఉండాలి. రాజాజ్ఞ కోసం ఎదురు చూడాలి, అంతేగాని గబుక్కుని కూర్చోకూడదు. నహి పుత్రన్ అనప్తారన్న భ్రాతర మరింద మా సమతిక్రాంత మర్యాదం పూజయంతి నరాధిపాహ. మర్యాద మీరు ప్రవర్తించేటువంటి వాళ్ళు పుత్రులైనా, మునిమనవలైనా, సోదరులైనా సరే శత్రు సంహారకులైనటువంటి రాజులు గౌరవించరు వాళ్ళని. అందువలన ఎవరినైనా కానీ చాలా మర్యాద మీరి ప్రవర్తించకూడదు ఎవరైనా సరే. యత్ర చోపచరేదేనం అగ్నిమధ్య వేత్వ్య అనృతేనోపచీర్ణో హి హన్యాదేవన సంశయ. రాజును ఓ అగ్నిలా చూడాలి, భగవంతుడిలా చూడాలి, అలాగే సేవించాలి. ఎందుకంటే అగ్నికి మనం దగ్గరికి వెళ్ళామనుకోండి మన చెయ్యి కాలుతుంది. అలాగే రాజుగారిని కూడా అలాగే చూడాలి. జాగ్రత్తగా ఆయన గౌరవాన్ని అలాగా రక్షిస్తూ ఆయన ఆజ్ఞాబద్ధులమై చరిస్తూ ఉండాలి. ఈ సేవలో ఎప్పుడూ కూడా కల్మషం కపటం ఉండకూడదు. ఏమాత్రం కల్మషం కపటం ఉన్నా రాజు సంహరించేస్తాడు. రాజు ఆజ్ఞకి తిరిగి ఉండదు. వీడి తలకాయ తీసేయండి అంటే వెంటనే తీసేస్తారు. యద్యద్భర్తానుయుంజీత తత్తదేవానువర్తయేత్ ప్రమాదం అవలేపంచ కోపంచ పరివర్జయేత్. రాజు నియోగించినటువంటి పని ఏదైతే ఉంటే అదే సేవకుడు చేయాలి. ఆ సేవలో
యామరపాటు ఉండకూడదు, గర్వం ఉండకూడదు, కోపం ఉండకూడదు, అసలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. సమర్థనాసు సర్వాసు హితంచ ప్రియమేవచ సంవన్నయేత్ తదేవాస్య ప్రియాదపి హితం వదేత్. అంతేకాదు ఇది కార్యము ఇది అకార్యము అని నిశ్చయింపవలసి వచ్చినప్పుడు సేవకుడు రాజుకి హితం ఏదవుతుందో ప్రియం ఏదవుతుందో అదే చెప్పాలి. అలాగే ఒకవేళ హితము ప్రియం కుదరదు. ఒకప్పుడు హితమైనటువంటి మాట ప్రియమైనటువంటి మాట దుర్లభం అన్నారు. అలాంటప్పుడు హితమైనటువంటి మాటనే చెప్పాలి, ప్రియాన్ని విడిచిపెట్టి. అనుకూలో భవేచ్చాస సర్వార్థేషు కథాసు చ ప్రియం చాహితం యస్య తదస్మై నానువర్తయేత్. రాజుకి సేవకుడు అన్ని విషయాల్లోనూ చాలా అనుకూలంగా ఉండాలి. సామాన్య సంభాషణలో కూడా అనుకూలంగా ఉండాలి. అప్రియమైన అహితమైన రాజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. నేను రాజుకి హితుణ్ణే అనుకుని జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆ ధౌమ్యుడు యుధిష్ఠిరుడికి పాండవులకి కూడా రాజసేవ ఎలా చెయ్యాలి అనేటువంటిది ఉపదేశం ఇంకా చెబుతున్నాడు, చాలా చక్కగా చెబుతున్నాడు. ఇంకా కొన్ని విషయాలు రేపటి భాగంలో మనం తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.